మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళి దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఈ మాటలను మనం చదువుకున్నప్పుడు కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు, అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుంది, ప్రభు దినము ఎప్పుడు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. అంటే ఎలాగుంటుంది అంటే అక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క నోవాహు కాలంలో జరిగినటువంటి సంఘటనను ఇక్కడ శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు దృష్టాంతముగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి. జాగ్రత్తగా ఆలకించాలి. వాళ్ళకి దృష్టాంతములుగా సంభవించింది. దృష్టాంతములుగా సంభవించిన విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ శిష్యులకు తెలియజేస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు నోవాహు దినాల్లో వాళ్ళు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు వారి ఇష్టానుసారంగా జీవించారు. ఆ ప్రళయము వారికి తెలియకుండానే హఠాత్తుగా వచ్చింది. ఒక్కసారి వారందరినీ కూడా నాశనం చేసింది. వాళ్ళు సువార్త ప్రకటించినప్పటికీ వారు వినలేదు. వారి అజ్ఞానాన్ని గురించి శిష్యులకు యేసు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఏంటి ఆ నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు గురించి మనకు అందరికి కూడా తెలుసు. అమ్మ తెలుసు కదా. ఇప్పుడు అనుకుంటున్నారు మీరు, దేవా పాస్టర్ గారు నోవాహు వాడ గురించి చెప్తారు కదా, నాకు తెలియని విషయం చెప్తారా అని మీరు అనుకోవచ్చేమో. మీకు తెలియని విషయం అయితే నేను చెప్పను, కానీ అందులో కొన్ని సత్యాలు, నీకు తెలియని సత్యాలు నా దగ్గర ఉంటాయి, నాకు తెలియని సత్యాలు మీ దగ్గర కూడా ఉంటాయి. తండ్రి అయినటువంటి దేవుడు ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత వారిని ఏదైనా వనంలో వారిని ఉంచటం జరిగింది. వారు ఆదికాండం 3వ అధ్యాయంకి రావడానికి దేవుని వ్యతిరేకించి వారి అవిధేయత వల్ల ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళ పాపము చేశారు. అయితే 3వ అధ్యాయంలో వారి పాపం ప్రారంభమైంది. కానీ 6వ అధ్యాయంలోకి రాసరికి ఆ పాపం ఏమైందో తెలుసా? మహావృక్షం అయిపోయిందండి. మహావృక్షం అయిపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆ భూమి అంతటిని కూడా చూసినప్పుడు భూమి అంతా కూడా చెడిపోయి ఉంది. ఎంతగా చెడిపోయింది అంటే దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసి నొచ్చుకుని ఉంది. అంటే బాధపడ్డాడంట. ఏ విధంగా బాధపడ్డాడంటే, అయ్యో ఈ నరులను నేను ఎందుకు సృష్టించానా? ప్రేమమైనటువంటి ఆ తండ్రే అంతగా నొచ్చుకున్నాడంటే అసలు దేవుడు ప్రేమమయుడు, ప్రేమ లేనివాడు కాదు, ప్రేమ కలిగినవాడు. అటువంటి ఆయనే నొచ్చుకున్నాడు అంటే మరి వీళ్ళు చేస్తున్నటువంటి పాపం, వీళ్ళు చేస్తున్నటువంటి మరి దుష్టత్వం ఎంతగా పెరిగిపోయిందంటే మహా దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అది చూసినటువంటి తండ్రి అయిన దేవుడు ఒక మనసులో బాధపరుచుకొని నొచ్చుకొని బాధపడి ఏమనుకుంటే
ఈ మనుషులందరినీ కూడా నేను మరి భూమి వీళ్ళ వల్ల భూమి శపించబడింది, భూమితో పాటు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశిని కూడా నేను నాశనం చేస్తాను అని ఒక నిర్ణయానికి దేవుడైన యెహోవా ఒక నిర్ణయానికి వచ్చి ఆయన భూమి మీద వెతకడం ప్రారంభించాడు, ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడేమోనని. అయితే భూమి అంతట్లో కూడా ఒకే ఒక్క నీతిమంతుడు కనిపించాడు. ఎవరండి ఆ నీతిమంతుడు? నోవాహు. నోవాహు నీతిమంతుడైన నోవాహు కనబడితే ఆ నోవాహుతో ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఆయనకి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, నువ్వు నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది అని చెప్పి వాడ నమూనాను మరి ఆయనకి తెలియపరుస్తూ ఒక ప్లాను ఆ నోవాహుకు తెలియపరుస్తూ తయారు చేసుకోమని చెప్పాడు. ఆ విధంగానే వాడు తయారు చేసుకోవటం, నోవాహు తయారు చేసుకోవటం జరిగింది. 13వ వచనం నుంచి మనం చూసుకుంటే నేను చదువుతానులేండి. ఆదికాండము. ఆ దేవుడు నోవాహుతో, సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో పాటు నాశనము చేయుదును, స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. ఇక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు నోవాహుకి. ఇదిగో ఈ భూమి అంతా కూడా బలాత్కారంగా ఉంది, ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోయింది, ఈ భూమిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది, కాబట్టి భూమిని, భూమి మీద ఉండే జీవరాశులు అన్నింటినీ కూడా నేను నాశనం చేస్తాను. అయితే మరి నీవు నీ కుటుంబము రక్షించబడ్డానికి ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పేసి ఒక నమూనా ఇచ్చి, ఆ నమూనా ఎలా తయారు చేయాలో మరి దానికి ఒక ద్వారం పెట్టమని, ఒక కిటికీ పెట్టమని, 3 అంతస్తులుగా కట్టమని, ఆ వాడకు కీలు కూడా పోయమని అని చెప్పిన తర్వాత ఆ వాడను ఆ విధంగానే ఆ నోవాహు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఆయన అట్లు చేసెను. ఆ తర్వాత మరి దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా మరి జతలుగా ఆ వాడలో కూడా ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత వర్షం, 40 రోజులు వర్షం కురిసింది. 150 రోజులు ఆ నీటి మీద, అది భూమి మీద నిల్వ ఉండిపోయింది. భూమి మీద ప్రతి జీవరాశి కూడా చనిపోయింది. అక్కడ ఎవరు రక్షించబడ్డారు అంటే వాడలో ఉన్నటువంటి యనమండుగురు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా మరణించడం జరిగింది. హఠాత్తుగా వచ్చింది ఆ జలప్రళయము. ఎంత జలప్రళయం అంటే ఊహించని రీతిగా మన బకెట్తో నీళ్లు ఇలాగా పోసేస్తే ఎంత దారి పడుతుందో ఆకాశం నుంచి అంత దారిలో పడిపోయాయి. భూమిలోంచి ఓట్లన్నీ పైకి వచ్చేసాయి. ప్రళయం రావడానికి కారణం ఏమిటి? విపత్తు రావడానికి కారణం పాపము. అయితే అక్కడ కనబడుతున్న పాపం ఏంటో ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఒకటి లైంగిక సంబంధమైన వాంఛ. అక్కడ ప్రళయం రావడానికి, జలప్రళయం రావడానికి గల కారణం ఏంటంటే మొదటిది లైంగిక సంబంధమైన వాంఛ. రెండవది 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే అక్రమము. రెండవది అక్రమము. 3వది 11వ వచనం చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 3వది ఏంటంటే బలాత్కారము అంటే హింస. జలప్రళయం రావటానికి అక్కడ మనకి 3 కారణాలు కనబడుతున్నాయి. జలప్రళయం రావటానికి 3 కారణాలు. ఒకటి లైంగిక సంబంధమైన వాంఛ, రెండవది అక్రమము, 3వది హింస.
ఈ 3 కారణాల వల్ల మరి అక్కడ జలప్రళయం రావడం జరిగింది. అయితే ఏంటి లైంగిక సంబంధమైన వాంఛ? దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన మనస్సును వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. దేవుని కుమారులేంటి, నరుల కుమారులేంటి? ఈ విషయంలో చిన్న క్లారిటీ మనం మాట్లాడుకుందాం. చాలామంది దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్పడం జరుగుతుంది. కొన్ని వీడియోలు కూడా నేను చూసినప్పుడు కొంతమంది సేవకులు కూడా చెప్పినప్పుడు వారి దేవదూతలు, పడిపోయిన దేవదూతలు మనుషులతో వ్యభిచారం చేశారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అది ఎంత మాత్రం కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నది లైంగిక సంబంధమైన వాంఛ. దేవుని నరుల కుమార్తెను చక్కని వారిని చూసి మనసు వచ్చిన వారిని వివాహము చేసుకునేది. వివాహం అనేటువంటిది శరీర సంబంధులకే కానీ ఆత్మ సంబంధులకి కాదు. ప్రభువారు చెప్తున్నారు, పరలోకమందు పెండ్లికి ఇయ్యబడరు, పెండ్లి చేసుకొనబడరు, వారు దేవదూతల వలె ఉంటారు అని. కాబట్టి దేవదూతలు ఆత్మ సంబంధులే కానీ శరీర సంబంధులు ఎంతమాత్రం కూడా కాదు. అందువల్ల అది ఎంతమాత్రం కూడా కాదు. అయితే ఇక్కడ ఏంటి, దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు అంటే, దేవుని కుమారులు అనే మాటకు అర్థం ఏంటంటే దైవభక్తి గల సేతు సంతానం నుండి వచ్చిన వారు దేవుని కుమారులు. దైవభక్తి కలిగిన వారు సేతు సంతానము, దైవభక్తి లేనటువంటి వారు కయాను సంతానం. కాదు, హేబేలు తర్వాత, హేబేలు మరణించిన తర్వాత హేబేలుకు బదులుగా సేతును దేవుడు ఇచ్చాడు. అయితే సేతు సంతానం అంతా కూడా దేవుని యందు భయభక్తులు గల కుటుంబము. కయేను మరి దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సేతు సంతానంలో ఉన్నటువంటి కొంత దైవభక్తి గల పురుషులు కయాను సంతతిలో ఉన్నటువంటి స్త్రీలను నచ్చిన వారిని వివాహం చేసుకోవటం జరిగింది. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో అపోస్తలుని పౌలు అంటూ ఉన్నారు, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది, వెలుగునకు చీకటికి ఏమి సాంగత్యము, సంబంధం లేదు. అది ఇక్కడ చేసిన పని ఏంటంటే, దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటను పక్కన బట్టి అవిధేయత కలిగి అజ్ఞానముతో దేవుణ్ణి ఎదిరించి మరి వారు నరమాతృలై ఉన్నారని చెప్తున్నారు. దేవుని యొక్క ప్రేమ వారు లేకుండా నరమాతృలై ఉన్నారు. నరమాతృలైనటువంటి వారి యొక్క బిడ్డలను వారు వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవునికి ఆత్మ సంబంధంగా జీవించాలి. ఈరోజు కూడా మనం చూసుకుంటే లైంగిక వాంఛ చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు కూడా అప్పుడు జరిగిన విపత్తు ఇప్పుడు రాదా? ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందుకే యేసుప్రభు వారు పోలిక చెప్పారు, అప్పుడు నోవాహు దినములు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా లైంగిక సంబంధమైన వాంఛల గురించి మనం మాట్లాడుకుంటుంటే వాయు వరుసలు లేకుండా వివాహాలు చేసుకోవటం చాలా అసహ్యమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమార్తెని పెళ్లి చేసుకోవటం పేపర్లో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటున్నాం. ఘోరమైనటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అందుకే ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధంగా మనం జీవిస్తే మరి శరీరార్చన మనము నెరవేర్చము. కాబట్టి ఒకసారి ఆ వాక్యం చదవండి. గలతీ 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే, గలతీ 5, 16, 17 నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరార్చన నెరవేర్చరు. శరీర సంబంధమైన కోరికల్లో అనేక మంది దిగజారిపోయి ఉన్నారు ఈనాడు పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన విషయాల్లో చాలామంది దిగజారిపోయి ఉన్నారు. తండ్రిని ఎదిరించి, తల్లిని ఎదిరించి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం, లైంగిక వాంఛలు, లైంగిక కోరికలతో జీవిస్తూ ఉన్నారు. కానీ ఆత్మానుసారంగా జీవిస్తే శరీర వాంఛలను మనము త్రోసివేయగలము.
కాబట్టి ఆ రోజు ఆ యొక్క ప్రళయం రావడానికి కారణం ఏంటంటే లైంగిక సంబంధమైన వంచ. మరి ఈరోజు కూడా అలాగే ఉంది కాబట్టి దేవుడు దాని పోలికగా మనకి చూపిస్తూ ఉన్నాడు. రెండవ కారణం ఏంటంటే అక్రమము. రెండోది ఏం చెప్పుకున్నామండి? అక్రమము. అక్రమం అంటే అర్థం ఏంటి? సక్రమము కానిదే అక్రమము, క్రమము లేనటువంటిదే అక్రమము. అధర్మము, ధర్మము కాకుండా వ్యతిరేకంగా చేసేదే అధర్మము. అవినీతి లేక దాన్నే దుర్నీతి, లంచగొండితనము, ఇదంతా కూడా అక్రమం. ఎవడు ఎలాగపోతే నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళుగా స్వార్థంతో జీవించేటువంటి రోజులు అక్రమంగా జీవిస్తూ ఉన్నాయి. మరి ఆ రోజులు ఎలాగ ఉన్నాయో ఈ రోజులు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మూడవది ఏం చెప్పుకున్నామండి? హింస. హింస ఏంటంటే అబద్ధాలు ఆడడం, లేకపోతే గొడవలు పెట్టుకోవడం, దొంగతనాలు చేయడం, బలాత్కారంగా లాక్కుపోవడం, ఈనాడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి. ఇవన్నీ ఈరోజు దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చేస్తున్న పనులన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రతి వారం దేవుని యొక్క సన్నిధికి ఆదివారం పాటు మనం వస్తున్నామండి. వచ్చినప్పుడు దేవుని వాక్యం సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం చెప్పినటువంటి అరగంట సమయంలో ఏదో ఒక మాట మన యొక్క హృదయానికి తాగుతుంది. అవునంటారా కాదంటారమ్మా? అవును కదా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుని వాక్యం మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. దేవుడు ప్రత్యేకంగా నీ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు చేస్తున్న తప్పు అని ప్రత్యేకంగా చెప్పడు. నీ స్నేహితుడి ద్వారానో, లేకపోతే మీ తల్లి ద్వారానో, తండ్రి ద్వారానో, లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు సేవకుడి ద్వారానో దేవుడు నిన్ను ప్రతి సమయంలో కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ హెచ్చరిస్తున్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. చాలమ్మా. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవును. దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ హెచ్చరిపు సంబంధమైన మాటలను మనం లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసి మన దారిని మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నీ తల్లి నిన్ను హెచ్చరిస్తుంది, నీ తండ్రి నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో సేవకుడు కూడా దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంటే అక్కడే మర్చిపోయి నీ దారిని నీవు వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడు ఎందుకని నేను హెచ్చరిస్తున్నాడు? నీవు రక్షించబడాలని. నీవు రక్షించబడాలని అంటే ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేక అందరికీ అన్ని విధములా తన సువార్తను అందజేయడం కోసం ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలనే ఉద్దేశంతో తన రాకను కూడా ఆలస్యం చేస్తూ నీకోసం ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాడు గద్దిస్తాడు, ప్రేమించిన వాడు నిన్ను హెచ్చరిస్తాడు, ప్రేమించిన వాడు నిన్ను మందలిస్తాడు. దేవుడు ఆదివారం పూట నిన్ను మందలిస్తూనే ఉన్నాడు. నువ్వు మందలించిన ప్రతి మాట, పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నారు, నన్నే చెప్తున్నారు, నువ్వు టార్గెట్ పెట్టుకునే బదులు అయ్యో దేవుని యొక్క సేవకుడు దేవుడి ద్వారా, మరి దేవాది దేవుడు దేవుని సేవకుని ద్వారా గొప్ప మాటలు మనకు తెలియజేశాడు, నేను మార్చుకోవాలి, నేను మార్పు తెచ్చుకోవాలి అలాంటి ప్రయత్నం నీలో ఉండాలి. అసలు నువ్వు మార్పు తెచ్చుకోవాలనే సేవకుని ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు కూడా ఆ యొక్క నోవాహు దినంలో ఉన్నటువంటి వారిని దేవుడు అలాగే హెచ్చరించాడు, దేవుడు గద్దించాడు. గద్దించిన వారు దేవుని యొక్క మాట వినలేదు, హెచ్చరించిన దేవుని యొక్క మాట వాళ్ళు వినలేదు. మరి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మరి గద్దించినా లోబడకపోతే అప్పుడు ఇంక దేవుడు ఒకటే మార్గం అనుకున్నాడు, వీడు వినలేదు కాబట్టి ఈయన్ని ఇంకా మొదలు తీసేయడమే. ఏం తీయాలమ్మా? కాపుగాయని చెట్టుని ఏం చేస్తాం? 2 సంవత్సరాలు చూస్తాం, 3 సంవత్సరాలు చూస్తాం, 4 సంవత్సరాలు చూస్తాం. అప్పుడు యజమానితో చెప్పేసి అయ్యా ఎందుకయ్యా ఈ చెట్టు వల్ల మనకి లాభం లేదు, తీసేద్దాం
అని చెప్పేసి అంటే సరే అయితే ఉపయోగం లేనప్పుడు తీసే అంటాడు. కాబట్టి ఎన్నిసార్లు మందలించినా మనకు వినకపోతే ఏదో ఒక రోజు నీకు అపాయం వచ్చినప్పుడు, ఏదో ఒక రోజు నీకు ప్రమాదం వచ్చినప్పుడు, ఏదో ఒక రోజున హఠాత్తుగా నీకు నాశనం వచ్చినప్పుడు, పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి చెప్పే మాట ఏంటి తెలుసా? పాస్టర్ గారండి నా కోసం ప్రార్థన చేయండి. ఏమ్మా? అయ్యా నా ఇంట్లో కష్టం వచ్చింది, నా ఇంట్లో ప్రమాదం వచ్చింది, నా ఇంట్లో విపత్తు వచ్చింది, నా ఇంట్లో ప్రమాదం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు, ఎన్నోసార్లు నేను హెచ్చరించినా గద్దించినా వినకుండా ఆ యొక్క శిక్ష నీ మీదకి వచ్చేంత వరకు నువ్వు కూర్చొని మరలా సేవకు దగ్గరికి వచ్చి ప్రార్థించమని కోరుచూ ఉన్నావు. అది కాదు చేయవలసింది. దేవుని మాటకు విధేయులుగా మనం జీవిస్తే ఆ ఆశీర్వాదాలు మనం నిండుగా మనం పొందుకుంటాము. అక్కడ మరి నోవాహు దినంలో ఒక్కడు కూడా ఆ మాటని వాళ్ళు వినలేదు కాదు కదా. ఈ రోజుల్లో ఇంకెలాగుంది తెలుసా? కొంతమంది పాపం చేయడంతో పాటు దేవునికి వ్యతిరేకంగా జీవించడంతో పాటు ఇంకో రకంగా ఉన్నారండి. కొంతమంది పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయారు. పాపమును ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. కొంతమంది చేసిన పాపములోనే సంతోషించేవారు కూడా ఎక్కువైపోయారు. అయ్యో నేను చేసే తప్పు అని అనుకోలేదు, అయ్యో నేను చేసే తప్పు, నేను చేసేది దేవునికి వ్యతిరేకము అని అనుకోలేదు. అనుకోకుండా ఆ పాపము విషయంలో వాళ్ళ పక్కవాడికి ఈడు చెడిపోయింది కాకుండా పక్కవాడిని కూడా చెడపడానికి వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో మన సంఘాల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో చూడండి. పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, మరి పాపములో సంతోషించేవారు కూడా ఉన్నారు. కానీ పాపాన్ని ప్రోత్సహించేవారు, పాపంలో సంతోషించేవారు కూడా శిక్ష పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నిజమేనమ్మా? నిజమేనా? పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు, పాపంలో సంతోషించే వాళ్ళు కూడా శిక్ష కంపల్సరిగా పొందుకుంటారు. ఎప్పుడు? దేవుని రాకడ సమయంలో. ఈరోజు చక్కగానే ఉంటుంది, నువ్వు అనుకుంటున్నావు ఈరోజు చక్కగానే సాగిపోద్ది. కానీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తీర్పులోనికి వస్తావు. అప్పుడు తీర్పులోనికి వచ్చినప్పుడు నువ్వు చేసిన మరి ప్రతి మాట, ప్రతి ఆలోచన కూడా బయటపడుతుంది. ఆ రోజు తప్పక నువ్వు చేసిన దేహముతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి కూడా దేవుడు నీకు శిక్ష అనేది విధిస్తాడు. నోవాహు కాలంలో అలాగే చెప్పి 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 అలసిపోయినా సరే వాళ్ళు ఎవరు కూడా వినలేదు. వెనక ఏం చేశారంటే అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి ఒక మర్మాన్ని తెలియజేశాడు. ఆ మర్మం ఏంటంటే, ఇదిగో ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోతుంది, జల ప్రళయం ద్వారా మాది భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ కూడా నేను నాశనం చేస్తాను. అయితే నా యందు విశ్వాసముతో జీవిస్తున్న నీవు, నీ కుటుంబము రక్షించబడినట్లుగా నీ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకోమని నోవాహుతో చెప్పినప్పుడు ఆయన నోవాహు ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. అయితే ఈ నోవాహు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే, విశ్వాసికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాడు. నోవాహుకి ఎవరు సాదృశ్యం అమ్మా? ఇక సాదృశ్యం చెప్పడం కోసం ఈరోజు వాక్యం తీసుకున్నాను నేను. నోవాహు ఎవరికి సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. నోవాహు ఎందుకు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తుంటే, నోవాహు యథార్థవంతుడు, నోవాహు నీతిమంతుడు, నోవాహు ఆజ్ఞ ప్రకారముగా చేసేటటువంటి వాడు. దేవుడని యెహోవా ఒక మాట అన్నాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరము వారిలో నేను చూస్తే నీవు మాత్రమే నిందారహితుడిగా కనబడుతున్నావు, నీవు మాత్రమే నీతిమంతుడిగా నీవు కనబడుతున్నావు. దేవుని ఎదుట విశ్వాసి ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా ఉండాలి, యథార్థత కలిగి మనము జీవించాలి, నీతిని అనుసరించి మనము జీవించాలి. వాక్యం ఏదైతే మనకు బోధిస్తుందో దానికి విధేయత కలిగి మనము జీవించాలి.
ఇంకొకటి ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది, లోకములో ఉంటూ లోకానికి ప్రత్యేకమైన జీవితం మనము జీవించాలి. అది చాలా కష్టమే. లోకములోనే ఉండాలి, లోకంతో జీవించాలి, లోకానికి ప్రత్యేకంగా మనము జీవించాలి. నోవాహు జీవితం అదే లోకంలో ఉన్నాడు, వాళ్ళతోనే కలిసి మాట్లాడుతున్నాడు, ఆ కుటుంబంలోనే ఉన్నాడు. కానీ లోక సంబంధంగా కాకుండా మరి వాక్యానుసారంగా లోకానికి ప్రత్యేకంగా ఆయన జీవించాడు. అందుకే దేవుడు అతనినే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నాం. భూమి మీద చాలామంది ఉన్నారండి. కొన్ని కోట్ల మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు. అందులో కొన్ని కోట్ల మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్రామం, ఇప్పుడు మన ఏరియాలో మనం మాత్రం దేవుని ఏర్పాటులో ఉన్నాం. అంటే ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాటులో లేరు. దానికి కారణం ఏంటంటే దేవుని యందు యథార్థత కలిగి నీతిని అనుసరించి దేవుని వాక్యానికి లోబడి లోకానికి ప్రత్యేకంగా జీవిస్తున్నాము. కాబట్టే దేవుడు మనల్ని ఏర్పాటు, నోవాహు వలె మనలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నోవాహుకి ఒక మర్మం చెప్పాడు, మనం కూడా మర్మం చెప్పడం లేదండి. దేవుని యొక్క రహస్యాలు ఎవరికి తెలుసండి? విశ్వాసికి మాత్రమే తెలుసు. పరలోకం గురించి ఎవరికి తెలుసు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతి ఎవరికి తెలుసు? విశ్వాసికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆ పరలోక వైభవం ఎలా ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభుతో పాటు మనం ఉంటాము, ఇప్పుడు మనం యథార్థంగా జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాము. ఆ విశ్వాసం, నిరీక్షణతో కలిగే జీవితం ఎవరికి ఉంటుందంటే ఒక విశ్వాసికి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా నిరీక్షింపబడివాడికి నిజ స్వరూపమే విశ్వాసం అని రాయబడి ఉంది కదా. అలాగే ఏదైతే జరగబోతుందో దాన్ని నమ్మేది ఎవరు అంటే ఒక విశ్వాసి మాత్రమే. జరగబోయే దాన్ని నోవాహు నమ్మాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. జరగబోయేదాన్ని, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఎవరు నమ్మలేదు. ఒక నోవాహు మాత్రమే దాన్ని నమ్మాడు. నమ్మి ఆయన ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఓడను తయారు చేయడం మొదలు పెడతా ఉంటుంటే మరి ఓడను తయారు చేసేటప్పుడు అనేక మంది, ఎందుకయ్యా నువ్వు ఇలా తయారు చేస్తున్నావు అంటే, రాకడ వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది, జలప్రలయం ద్వారా దేశమంతా, నా ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది, అప్పుడు నేను నా కుటుంబం కూడా రక్షించబడటానికి ఈ ఓడను తయారు చేసుకుంటున్నావు. మరి నువ్వు కూడా నమ్మితే నువ్వు కూడా వాళ్ళలోకి నువ్వు రా, మరి నువ్వు నమ్మితే నువ్వు కూడా విశ్వసించు, నువ్వు కూడా వాళ్ళలోకి రా, నీ మరి నేను కూడా నీకోసం నేను సిద్ధం చేస్తున్నాను, మన అందరం ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాను అని చెబితే ఆ నోవాహుని అందరూ ఏమన్నారు తెలుసా? పిచ్చోడు, వెర్రివాడు, ఈడేటే ప్రళయం వచ్చేద్దంట, జలప్రళయం వచ్చేద్దంట, ఇది ముంచు పోద్దంట, వీడు ఒక్కడ మాత్రమే రక్షించబడిపోతాడట, మేము మాత్రం అందరం నాశనం అయిపోతామంట. ఈ రోజుల్లో చెప్పే మాటలు కూడా అవే. అయ్యే బాబు, దేవుణ్ణి నమ్ముకొనిరా, మంచి పరలోకం దొరుకుతుంది, నిత్యరాజ్యానికి వెళ్తారు, స్వర్గం ప్రాప్తి దొరుకుతుంది, పరలోకం వెళ్తారు అని అంటే, అవునవునులే మీరు మాత్రమే పరలోకానికి వెళ్తారు, మేము మాత్రం పరలోకానికి వెళ్ళాం, మేము నరకానికి వెళ్ళిపోతామా? నువ్వు చూసి వచ్చావా? ఎవడన్నా వచ్చాడా అక్కడి నుంచి? నరకం ఉందా, పరలోకం ఉందా? నువ్వు చూసి వచ్చావా? మాకు రుజువులు చూపించు. దేవుడు చెప్పిన మాటలు బట్టి నిరీక్షణతో మనం జీవించాలే తప్ప దానికి రుజువుల ఆధారం మనము చూపించలేము. నిరీక్షణతో జీవించాలి మనం. ఆ నిరీక్షణతో ఎవరు జీవించారు? నోవాహు అనేటువంటి నోవాహు జీవించాడు. ఈ రోజుల్లో కూడా మనము అదే విధంగా మనము జీవించాలి. కాబట్టి నోవాహు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. నోవాహుని ఏం తయారు చేయమన్నాడు? వాడను తయారు చేయమన్నాడు. ఆ వాడ ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు వారికి. ఎందుకు సాదృశ్యం ఉంటే వాడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. ఈ దినాల్లో క్రీస్తులో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆ రోజు వాడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. ఈ రోజుల్లో క్రీస్తులో ఉన్నవారు మాత్రమే రక్షించబడతారు. ఎందుకంటే ఈ నామము వలన తప్ప మరి ఏ నామం వలన రక్షణ కలుగదు అని ఖండితంగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. యేసు ప్రభు ద్వారానే రక్షణ, మరి ఎవరి వలన రక్షణ లేదు. అందుకు ఆ వాడ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ విషయాన్ని మరి పేతురు గారు మనకి
తెలియపరుస్తున్నారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. గడయ పెట్టిన తర్వాత ఇంకా బయట ఉంటుంటే వాళ్ళు వర్షం వచ్చిన తర్వాత, తుఫాన్ వచ్చిన తర్వాత, అయ్యో వర్షం వచ్చేస్తుంది, తుఫాన్ వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ పరిగెట్టి పారిపోయి ఓడలోనికి వెళ్లకుండా దేవుడే దాన్ని దేవుడు ఒక సమయం ఇస్తాడు. నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. మనకు తెలుసు ఆ కన్యకల కథల గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం. ఆ తగిన సమయం సిద్ధపడి ఉండకపోతే ఆ పరలోక వైభవాన్ని మనం పొందుకోలేము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ దేవుని పిలుపుకు లోబడిన వాడు మాత్రమే సురక్షితంగా వాళ్ళలోనికి ప్రవేశించాడు. ఆ యొక్క ప్రమాదం నుంచి అతడు తప్పించబడ్డాడు. ఈరోజు కూడా దేవుని మాటలు విని ఎవడైతే విధేయత కలిగి జీవిస్తాడో వారి సురక్షితంగా ఉంటుంది, వారి జీవితము నెమ్మది ఉంటుంది, వారి జీవితంలో సుఖశాంతులు కూడా, వారి జీవితంలో విశ్రాంతి కూడా వారికి దొరుకుతుంది. రక్షణ దినమునందు నేను ఆదుకుందునని ఉంటుంది. అంటే సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. 40 దినాల వర్షం కురిసిందండి. ఎటువంటి వర్షం కురిసింది తెలుసా? ఎటువంటి వర్షం కురిసింది తెలుసా? ప్రచండమైన వర్షం కురిసింది. ఆకాశం యొక్క తూములు ఇప్పబడ్డాయి. అలాగా 40 దినాలు ప్రచండ వర్షము, రాత్రులు పగళ్ళు కూడా వర్షం కురిసింది. ఆ వర్షం కురిసిన 40 దినాలకి ఎక్కడైతే ఓడను తయారు చేయబడ్డారో ఆ తయారు చేయబడిన ప్లేస్లోనే ఓడలాగా తేలిపోయింది. ఓడలాగా అక్కడే తేలిపోయింది. ఆ తేలిపోయిన నీరు, వర్షం పడ్డ నీరు ఎన్ని రోజులు నిల్వ ఉందో తెలుసా మీకు? 150 రోజులు. 150 రోజులు నిల్వ ఉండడం జరిగింది. అంటే ఈ భూ ప్రపంచం అంతా కూడా నిండిపోయింది. అంటే మనం ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం పెద్దనే అంటూ ఉంటారు తెలిసిన కాడికి. అంటే ఆ శిఖరాలన్నీ కూడా మునిగిపోయి 15 అడుగులు నీరు నిల్వ ఉన్నదట. అంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదైతే ఉందో ఆ ఎత్తైన పర్వతం మీద 15 అడుగులు నీరు ఉందంట. అంటే ఎవరైనా సరే బతికే ఛాన్స్ ఉందండి? ఎవరైనా బతికే ఛాన్స్ ఉందా? అయితే ఆ రోజుల్లో ఆ జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. ఈ రోజుల్లో దేవుని మాటను ఉల్లంఘించి దేవునికి వాక్యానికి వ్యతిరేక కాకుండా మనం దేవునికి వ్యతిరేకంగా లోక సంబంధమైన వాంఛలతో, అక్రమంతో, హింసలతో మనం జీవిస్తే దేవుడు ఈరోజు కూడా మీకు ప్రళయం ఉంది, ఒక రాకడ సిద్ధంగా ఉంది అని ప్రభు ఈనాడు కూడా మీకు ఒక తీర్పు ఉంది అని ప్రభు చెప్తున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఆ రోజుల్లో నీటి ద్వారా తీర్పు తీర్చాడు, కానీ ఈసారి అగ్ని ద్వారా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని యొక్క రాకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ రోజులు వినినటువంటి నోవాహు కుటుంబము, దేవునికి విధేయులుగా ఉన్నటువంటి నోవాహు కుటుంబము నీటి ద్వారా మరి ప్రళయం, జల ప్రళయం ద్వారా వారు రక్షించబడ్డారు దేవుని యొక్క మాటలకు విధేయులుగా జీవించి. ఈరోజు కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్న మాటలు మనం వింటే రాబోతున్నటువంటి అగ్ని ప్రళయం ఒకసారి ఆలోచించండి. భయం వేస్తుంది ఆ మాట. చూడండి, నీటి ద్వారా అంటేనే, నీటిని ముంచడం అంటేనే భయం వేస్తుంది. అగ్ని ప్రళయం అంటే ఎలా ఉంటుంది చూడండి. అగ్ని వర్షం కురిచేస్తుంది. సొదొమ గుమ్మర పట్ల నాశనం అయిపోలేదా? అగ్ని గంధకాలతో నాశనం అయిపోలేదా? కానీ దేవుని రాకడ ఎలా ఉంటుందంటే మరి అగ్నితో నాశనం చేయబడుతుంది. కాబట్టి
ఆ అగ్ని తీర్పుకు మనం గురి కాకుండా మరి ఉండాలంటే నోవాహు దినముల వలె కాకుండా లోకంలో జీవిస్తూ లోకంలో ప్రత్యేకమైన జీవితము మనం జీవించి దేవుని వాక్యానికి మనం లోబడి జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తే మరి దేవుని యొక్క రాకడలో మనము కూడా ఎత్తబడతాము. దేవుని యొక్క సన్నిధిలో సురక్షితమైనటువంటి విశ్రాంతిని మనము పొందుకుంటాము. ఆ రోజు నోవాహు దేవుని యొక్క మాట విన్నటువంటి నోవాహు కుటుంబము ఏ విధంగా అయితే జలప్రళయం ద్వారా రక్షించబడిందో, ఈరోజు దేవుని యొక్క సేవకుని మాటలు, దేవుని యొక్క మరి దేవుని యొక్క గ్రంథములు ఉన్నటువంటి మాటలు మనం విని నిరీక్షించో జీవించినట్లయితే రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనము తప్పించబడతాము. కాబట్టి మరి అట్టి రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాలని, అట్టి కృపను మనకి అనుగ్రహించాలని తెలియచేస్తూ, రాబోతున్న ఉగ్రత నుంచి మనమందరం కూడా తప్పించబడాలని, ఇప్పటికైనా మనం ఇంకా మారు మనసు పొందక మనం ఉన్నట్లయితే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభు అనే వాడలో మనం కూడా ప్రవేశించి ఆ దేవుని యొక్క ఆ కృపలో మనం వర్ధిల్లుతూ రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనము కూడా రక్షించబడి మన కుటుంబాలను కూడా రక్షించబడాలని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్థానిక సేవకులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అరారోతు కొండలపై నోవాహు వాడా, అరారోతు కొండలపై నోవాహు వాడా, నోవాహు తాతయ్య చేసింది వాడా, నోవాహు తాతయ్య చేసింది వాడా, వాడలోకి నీ వస్తావా, ఈ లోకమందు రానంటావా, వాడలోకి నీ వస్తావా, లోకమెదలి రానంటావా. అరారోతు కొండలపై నోవాహు వాడా, అరారోతు కొండలపై నోవాహు వాడా, నోవాహు తాతయ్య చేసింది వాడా, నిలిచింది వాడా, నిన్ను పిలిచింది వాడా, ఇది రక్షణ వాడా, నిన్ను పిలిచింది వాడా, ఇది రక్షణ వాడా. ఆ వాడలోకి నీ వస్తావా, లోకమొదలి రానంటావా. తమ్ముడు అక్క, వాడలోకి నీ వస్తావా, ఈ లోకమొదలి రానంటావా, వాడలోకి నీ వస్తావా, ఈ లోకమొదలి రానంటావా, వాడలోకి నీ వస్తావా, ఈ లోకమందు రానంటావా.